కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్క గాజువాక నియోజకవర్గంలోనే 250 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక ప్రాంతం రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాలలో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. జీవీఎంసీ 71వ వార్డు తోకాడు గ్రామంలో సుమారు 49.50 లక్షల వ్యయంతో చేపట్టే సీసీ రోడ్లు, కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఎంసీ నిధులతో 49.5 లక్షలతో మరి తోకాడు గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజెస్, కల్వర్ట్స్ మరి నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది మరి సోదరులు అప్పుడు స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజేంద్ర రామారావు గారు ఆధ్వర్యంలో ఇది శాంక్షన్ అయినాయి. అయితే ఇప్పుడు కొంచెం లేట్ అయ్యడం వల్ల ఇప్పుడు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో సుమారు 250 కోట్లకి మనం అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని పనులు ఇంకా కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవడం గల కారణాలు ఏంటంటే ఈ బీటీ రోడ్డు బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ పరిస్థితుల వల్ల మేము ఖచ్చితంగా వీటి మీద కాస్త వెసులుబాటు కాంట్రాక్టులు కల్పించి ఆ పనులు పూర్తి చేసే విధంగా కూడా మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జీవీఎంసీ నిధులతో 49.5 లక్షలతో మరి తోకాడు గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్, డ్రైనేజెస్, కల్వర్ట్స్ మరి నిర్మాణం చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఇది మరి సోదరులు అప్పుడు స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజేంద్ర రామారావు గారు ఆధ్వర్యంలో ఇది శాంక్షన్ అయినాయి. అయితే ఇప్పుడు కొంచెం లేట్ అయ్యడం వల్ల ఇప్పుడు శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో సుమారు 250 కోట్లకి మనం అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని పనులు ఇంకా కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవడం గల కారణాలు ఏంటంటే ఈ బీటీ రోడ్డు బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ పరిస్థితుల వల్ల మేము ఖచ్చితంగా వీటి మీద కాస్త వెసులుబాటు కాంట్రాక్టులు కల్పించి ఆ పనులు పూర్తి చేసే విధంగా కూడా మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.